ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. చాలా సంతోషము. చాలామంది వాగ్దానం వింటూ దూర దూర దేశం నుంచి కూడా నాకు ఫోన్ చేస్తున్నారు. దేవుడు తప్పక మిమ్మల్ని బలపరచాలని నా ప్రార్థన, మీరు ఆత్మీయంగా ఎదగాలని నా ప్రార్థన. రెండు కలిసి దేవుని వాగ్దానం చదువుదాం. అంత మాత్రమే కాదండి, మీరు వినడమే కాదు, మీ యొక్క స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. వాట్సాప్ ఉంది కదా, దాంట్లో షేర్ చేయండి. వాళ్ళు చూడలేదు అనుకోకండి, దేవుడు చూస్తున్నాడు. వాళ్ళు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. కనుక రెండు కలిసి 23వ కీర్తన 4వ వచనము. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించను, ఏ అపాయమునకు నేను భయపడను. గాఢాంధకారం అంటే అటువంటి సమస్యలు ఒక్కసారిగా వచ్చి పడతాయి. ఇప్పుడు దైవజనులు పాపం జాన్ వెస్లీ వాళ్ళ భార్య బ్లెస్ వెస్లీ అనుకుంటా, వాళ్ళు చాలా కష్టపడి సేవ చేస్తున్నారు. టక్కమని ఒక అతను అమెరికా నుంచి ఒక అతను ఏం చేశాడంటే కొంతమంది దగ్గర 10 లక్షలు తీసుకొని బ్లెస్ వెస్లీ గారే పగడాల ప్రేమ కుమార్ గారిని హత్య చేసడానికి ప్రయత్నం చేశారు. అలాగా చెప్పేశారు. ఇప్పుడు ఆమె గుండె ఎట్లయిపోతుంది, పగిలిపోతుంది. గాఢాంధకారపులో ఇప్పుడు ఆమె ఉంది. అంటే చీకటి కమ్ముకునింది. అంటే అపవాది ఆమె మీద బాణం వేశాడు. అయితే నిజంగా నేను చెప్తున్నానండి, దేవుడు తోడుగా ఉంటే అటువంటి వాటికి భయపడాల్సిన అవసరం లేదు. నిందలు వస్తూ ఉంటుంది, సాతాను ఎన్నో వేస్తూ ఉంటాడు, మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. కనుక ఒకవేళ నువ్వు నివసిస్తున్న స్థలంలో చుట్టుపక్కల ఉన్న వారు నీ మీద నింద వేయచ్చు, కావాలనే నీ మీద అసూయతో నీ యొక్క క్యారెక్టర్ని పాడు చేయొచ్చు. కానీ దేవుడు నీకు తోడుంటే నువ్వు ఏ అపాయానికి భయపడాల్సిన అవసరం, ఎటువంటి అవమానం వచ్చినా నువ్వు ధైర్యంగా ముందుకు సాగుతావు. అలాగనే ఉద్యోగ రీతిగా నీ తోటి ఉద్యోగస్తులు నిన్ను అవమానపరచచ్చు, కానీ తప్పక దేవుడు తోడున్నాడండి, అపాయం నుంచి తప్పిస్తాడు. కనుక సేవా జీవితంలో నాకు ఎన్నోసార్లు ఇలాంటివి వచ్చిందండి. అయితే ఒకటే నా నమ్మకం, ఆయన తోడున్నాడు. నేను ఏ అపాయం నా ఎదురుకు రాదు, అంతే ఆయన చూసుకుంటాను. వారిని క్షమించడం, ప్రార్థించడం. కాబట్టి దేవుని కృప మీకు తోడులాగా ప్రార్థించాను. మహాగణుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతమైన దేవ, ఉదయకాల వాగ్దానం ఉన్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. కృప దయచేయని ప్రార్థిస్తున్నాను. కృప వెంబడి కృప దయచేయండి. అలాగే నా ప్రభా, ఈరోజు పుట్టినరోజు వివాహం జరుపుకున్న బిడ్డల్ని దీవించండి. నా ప్రభా, ఎంతోమంది యవ్వన బిడ్డలు చెడు మార్గంలోనైనా డ్రగ్స్కి, హాన్స్కి, పాన్పరకి, సిగరెట్కి అడిక్ట్ అయిపోతున్నారు. వారిని సిల్వర్ రక్తంతో కడగండి నా ప్రభా. ముఖ్యంగా నా ప్రభా, వివాహం కావాల్సిన బిడ్డలకి ఈ నెలలో ఒక మంచి సంబంధాలు చూపించే వివాహం జరిగించండి దేవా. ప్రత్యేకించిన హాస్పిటల్లో ఉన్న ప్రతి రోగిని ముట్టి బాగు చేయండి నా ప్రభా. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.